వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి నాయకుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనను చూసాం. ఈ 3 రోజులుగా సింగపూర్ పర్యటనను చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ పర్యటనకి వెళ్ళి ఎన్ని విన్యాసాలు చేశాడో కూడా చూసాం. నాటి జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనకి, నేటి కూటమి పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన, సింగపూర్ పర్యటనకి మధ్య ఉన్న తేడాను విశ్లేషించడానికి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి వ్యత్యాసాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి దావోస్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, నాడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి తేడా ఏంటి, ఉన్న వ్యత్యాసం ఏంటి, మీరేం గమనించారు? రామబ్రహ్మ గారు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సార్ మన ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన వనరులు ఉండి, కష్టపడేటటువంటి మనుషులు అందరూ ఉండి కూడా మనం ఇంకా ఎదురుచూపులు చూడవలసిన పరిస్థితి. ఎందుకంటే మనకి, నేను పదే చెప్తాను, ఆంధ్రప్రదేశ్కి వరదల వలన, తుఫాన్ల వలన, భూకంపాల వలన నష్టం పెద్ద ఏమీ లేదు. మనకు నష్టం జరుగుతుందల్లా కూడా, నష్టం అంటే భవిష్యత్తులో ఏదైనా జరిగిందంటే నష్టం ఏంటంటే నిరుద్యోగం. ఏటా కొన్ని లక్షలాది మంది యువత బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా పక్కన రాష్ట్రాలకే, ఈ చిన్న చదువుకున్న వ్యక్తులు కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. గ్రామాలు కూడా వృద్ధులతో నిండిపోతున్నాయి. యువతకి వాళ్ళు చదువుకున్న తగ్గట్టుగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఉపాధి అవకాశాలు ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు కొన్నే కల్పించగలదండి. అంతకుమించి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగలదు, కొన్ని సృష్టించగలదు. కానీ ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాలంటే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ జరగాలి. 2014-19 మధ్యన ఆ కార్యక్రమాలు జరిగినాయి. దాన్ని కంటిన్యూ అయ్యి ఉంటే వేరేగా ఉండేది. సరే, ఐరన్ లెగ్ లాంటి పాదం ఎప్పుడైతే మోవిందో 2019-24 మధ్యన మన పరిస్థితి అంటే మనం చూసాం. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు, వచ్చిన వ్యక్తులను కూడా కియా మోటార్స్ లాంటి వాళ్ళని బెదిరించడం, దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడం మనం చూసాం. అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీస్ లాంటిది, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వాళ్ళు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితి ఆ రాష్ట్రాల్లో వాళ్ళని ఆహ్వానించుకున్నాయి. అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి శిస్తు కట్టినటువంటి పరిశ్రమలు ఏమో ఆక్సిజన్ వస్తున్నట్టు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా విశ్వవాయువులు వస్తున్నట్టు ప్రచారం చేసి ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, రకాల ఇబ్బందులు పెట్టారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, దావోస్ వెళ్ళి ఏం చేశారు, ఏం తెచ్చారు పెట్టుబడులు అంటే, పెట్టుబడులు తెచ్చారండి. దావోస్లో కొంచెం మీటింగ్లు అవుతాయి, ఎంఓఈలు అవుతాయి. మనం చేసుకున్న ఎంఓఈల్లో ఒక 10% అయినా రూట్లోకి వచ్చిందంటే అది సక్సెస్ అయినట్టు. ఇప్పుడు పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుద్దండి. వచ్చిన పారిశ్రామిక ప్రతివేత్త, ఎంఓఈ చేసుకున్న ప్రతివేత్త పెట్టడం పెట్టుబడి, దాంట్లో ఒక 10%, 15% లైన్లోకి వస్తాయి. గతంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ వెళ్ళాడు. ఇది ఒకసారి వెళ్ళినట్టున్నాడు పాపం. ఒక ఐటీ మినిస్టర్ అప్పట్లో గుడివార అమర్నాథ్ ఇలా బ్యాచ్ అందరినీ తీసుకెళ్ళాడు. ఎవరిని కలిసాడు చెప్పండి, గుర్తుందా? పంచ ప్రభాకర్ని కలిసాడు. మధ్యలో 2 రోజులు మాయమైపోయాడు. వయ్యా లండన్ వెళ్తాడులేండి అతను, ఎప్పుడైనా విదేశాలతో వయ్యా లండన్ వెళ్తాడు. పంచ ప్రభాకర్ని కలిసాడు. అదే పంచ ప్రభాకర్ గురించి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వెతుకుతున్నారు. అక్కడ రెడ్డి గారిని నోటీస్ ఇచ్చినటువంటి పంచ ప్రభాకర్ని కలిసి పారిశ్రామికవేత్తను కలిసినట్టుగా చెప్పుకొచ్చాడు. ఏమన్నా మాట్లాడగలడా? అక్కడ జరిగిన ఇంటర్వ్యూస్ చూడండి, పూర్తిగా ఇంగ్లీష్ రాదు, పూర్తిగా హిందీ రాదు, ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వెంటనే చెప్పారు, అక్కడ దావోస్లో ఎక్కడా కూడా అన్ని రాష్ట్రాల నుంచి వెళ్తారు, కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఇవి ఉన్నాయి, వాళ్ళకి కరెక్ట్గా పవర్ ప్లాంట్ ప్రజెషన్ ద్వారా చెప్పి వాళ్ళని ఆహ్వానించి మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడికి ఇది రక్షణ అని చెప్పేటువంటి విధానం వాళ్ళకి లేదు కదా, చెప్పలేరు కదా, వాళ్ళకి ఏం తెలియవు. వస్తే మాకు ఎంత ఇస్తారో, ఏమంత వాటా ఇస్తారో అనేటువంటి మాటలు మాట్లాడతారు తప్ప ఈ పరిశ్రమ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఏంటన్నది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించవలసింది. ఈ కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచే కూడా అంటే పారిశ్రామికవేత్తలు ఎవరు పెట్టుబడి పెట్టినా ఇచ్చే ఉద్యోగాలకి, ఇచ్చే రాయితీలకి లింక్ పెట్టాడు ఆయన. మీరు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంత ఎక్కువ రాయితీలు ఇస్తాం అనేటువంటి లింక్ ఎప్పుడైతే పెట్టారో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. లేదనుకోండి, ఎవడో వస్తాడు, ఇక్కడ వస్తున్నాడు కదా చెప్పి మనం రెడ్ కార్పెట్ వేసి అతనికి భూమి, విద్యుత్తు, నీరు అన్నీ ఇచ్చేస్తాం. అన్నీ ఇచ్చిన తర్వాత అతనేమో బయట నుంచి వర్కర్లు తీసుకొచ్చి ఇక్కడ మెటీరియల్ తయారు చేసుకుని ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. మనకు వచ్చిన ఉపయోగం ఏంటి? అందుకని ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఎన్ని ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంత ఎక్కువ రాయితీలు మేము ఇస్తామని చెప్పి ఉపాధి అవకాశాలకి, రాయితీలకి లింక్ పెట్టినటువంటి ప్రభుత్వం కూడా ప్రభుత్వం. మాట్లాడితే సింగపూర్ మీద విమర్శలు. గతంలో 2014-19 మధ్యన ఇలాగే సింగపూర్కి ఏదో అమరావతి భూములు కట్టబెట్టాడు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ సూట్ కేసులు మార్చుకుంటా వెళ్తాడు. వీళ్ళు ఇష్టం అంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడటం. ఇప్పుడు మనం సింగపూర్ వెళ్తామండి, లేకపోతే జపాన్ లాంటి కంట్రీస్కి వెళ్తాం, లేకపోతే చైనా, లేకపోతే అమెరికా, ఇటువంటి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తాం.
వాళ్ళు ఏమంటారండి, శ్రీలంకనో ఏదైతే వెనిజులాలోనో ఆఫ్రికా కంట్రీస్ను ఇటువంటిని సెలెక్ట్ చేసుకుంటారు. మన మోడల్ ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సింగపూర్ని ఎందుకు చేసుకున్నామను, సింగపూర్ గురించి మనకు తెలుసు. ఎందుకంటే అతి తక్కువ టైంలో సార్ సింగపూర్ మలేషియా కలిసి ఉన్నప్పుడు మలేషియా ప్రాంతం డెవలప్డ్ కంట్రీ, సింగపూర్ చాలా పూర్. అటువంటి సింగపూర్ ఈ రోజున మలేషియా కంటే డెవలప్ అయింది. అద్భుతంగా లీ క్వాన్ యీ 31 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసాడు ఆయన. సింగపూర్ జాతిపిత అంటారు. 31 సంవత్సరాలు ప్రధానిగా చేసి ఆ సింగపూర్ని అద్భుతమైన డెవలప్ చేసుకొచ్చాడు. తర్వాత కరప్షన్, నో కరప్షన్ అక్కడ. బాబు గారు కూడా మాట్లాడారు కదా, క్యాబ్ డ్రైవర్ కూడా టిప్ తీసుకోడు. నో కరప్షన్ కంట్రీ. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే లోపాల మీద మాట్లాడండి, తప్పులేదు. అది మానేసి ఈ రోజున చూడండి, సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లకు సంబంధించి లేకపోతే యూట్యూబ్ కంపెనీ వాళ్ళతో కానీ, గూగుల్ కంపెనీ వాళ్ళతో కానీ, లేకపోతే ఏమంటారు హౌసింగ్స్ వాళ్ళతో సంబంధించి కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కట్టి కానీ అన్ని రకాలుగా ఆయన చూస్తున్నాడు. చూడడంతో పాటు మా రాష్ట్రంలో ఇటువంటి వనరులు ఉన్నాయని చెప్పి పవర్ ప్లాంట్ ప్రజెషన్ ద్వారా వాళ్ళకి వివరిస్తున్నాడు ఆయన. మీరు పెట్టుబడి పెట్టండి. అదేవిధంగా సింగపూర్లో సెటిల్ అయినటువంటి తెలుగు వాళ్ళతో కూడా మీరు P4 మోడల్ తోటి అంటే ఇన్ని రకాలుగా తీసుకుంటూ వచ్చి అటువంటి దాన్ని మనం మోడల్గా తీసుకుంటాం. మళ్ళీ ఆంధ్ర రామన్న సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి సింగపూర్ ప్రభుత్వాన్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బాబు గారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే అంటారా, ఇప్పుడు మన దగ్గర వనరులు లేవు. కేంద్ర ప్రభుత్వం కొంత సహకరిస్తుంది, కొంత మనం ఏదో అప్పు రూపాయలు గ్రాంట్ రూపాయలు తెచ్చుకుంటాం, కొంత మన సంపద సృష్టించుకుంటాం. కానీ ఇది సరిపోదు. ఈ రోజుకి సరిపోవచ్చు. భవిష్యత్తుకి ఏంటంటే మన రాజధాని నిర్మాణం చేసుకోవాలంటే మనకి 31,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఇచ్చారు. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, మరి అద్భుతమైన రాజధాని ఏ విధంగా కట్టుకోవాలి. అక్కడ సైబరాబాద్ కడుతున్నప్పుడు కూడా అదే మాటలు మాట్లాడారు. ఆ రాళ్ళు రాపల మధ్యన కడుతున్నాడు, ఆ సామాజిక వర్గాన్ని అందరికీ భూములు దోచుకుంటున్నాడు, ఏ మాటలు. ఈరోజు చూడండి సైబరాబాద్ పరిస్థితి. ఏదన్నా పట్టిసీమ విషయంలో అంతే రామబ్రహ్మ గారు పట్టిసీమ కడతారు, పట్టిసీమలో అవినీతి గురించి కడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడట. పట్టిసీమలో అవినీతి జరిగితే మాట్లాడి తప్పలేదు, అంతే. పట్టిసీమే వద్దంటే ఈరోజు పట్టిసీమ లేకపోతే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇయ్యి ఆయన కట్టినటువంటి పైపుల ద్వారానే కదా వచ్చినాయి. ఏంటంది ఏది ఏమైనాంటే రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు చేసుకోవచ్చు, ఏ రకంగా చేసుకోవచ్చు, కానీ ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు అసలు? ఒక పక్కన ఆయన కష్టపడుతున్నాడు, ఆయన ఏమన్నా నిజమే సింగపూర్ వెళ్ళాడు ఏం తెచ్చాడు అని మాట్లాడు, ఫోన్లే అడగొచ్చు తప్పలేదు. అంతకు మించి అసలు సింగపూర్ వెళ్ళడమే తప్పు అని మాట్లాడితే దానికి అర్థం ఏముంది అసలు? అంటే తమిళనాడు రాజకీయాలు మనం ఉదాహరణ చూస్తాం. రామబ్రహ్మ గారు వాళ్ళు ఎన్ని చేసుకున్నా, ఎన్ని రకాలుగా రాజకీయ కోణాలు కొట్టుకున్నా, రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఏకమవుతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడ మనకి నాయకుడిగా ఉండడం, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండడం, మనం చేసుకున్నటువంటి ఒక ఎప్పుడన్నా పాపం చేసుకున్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇటువంటి వ్యక్తి మనకు ఉన్నాడు. నేను ఇప్పటికే అంటానండి, బీజింగ్ దావోస్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారు ఒక బ్రాండ్ మార్క్. అంటే అనుభవం, అతనికి ఉన్నటువంటి అనుభవం, గతంలో చేసినటువంటి పనులు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి మాట్లాడినప్పుడు ముందు డేటా అంతా చూస్తాడండి. మనం ఎవరితో కూర్చుంటాం, ఎవరితో మాట్లాడుతున్నాం, గతంలో ఈయన చేసిన డెవలప్మెంట్ ఏంటి, ఈయన ఐడియాలజీ ఏంటి, ఎవరెవరైనా కలుస్తున్నాడో. ఈయనేమో వెళ్ళి బిల్ గేట్స్ని లేకపోతే వీళ్ళని కలుస్తాడు, వాళ్ళు వెళ్ళి పంచప్రభాకర్ని కలుస్తారు. ఆ రెండింటికి తేడాలు తెలీదా? నేను అంటుంది ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, విమర్శలు చేస్తున్నారో ఇంకా ఆత్మవిమర్శ చేసుకోవాలి. లోపాల గురించి మాట్లాడటానికి ఎవరికి అభ్యంతరం లేదు. అసలు అసలు రిక్వెస్ట్ చేయడానికే తప్పు. ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు పెట్టడమే పాపం అన్నట్టుగా ఇప్పటికే అమరావతి గురించి లెటర్లు రాస్తున్నారా, ఇప్పటికే బాండ్ల విషయంలో లెటర్లు రాస్తున్నారా, పెట్టుబడులు పెట్టొద్దు, బాండ్లు కొనొద్దు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వాళ్ళకి ఇష్టం లేదు. జరిగితే ఇక శాశ్వతంగా మనకి భూస్థాపితం అయిపోతాం, రాజకీయ పార్టీగా కూడా ఉండం. అందుకని ఇక్కడ ఏం జరగకూడదు. 5 సంవత్సరాల్లో జరగలేదనుకోండి, ఇదిగో బూత్ చూపించి మళ్ళీ ఏదో రకంగా ఎన్నిక ఎలక్షన్స్కి రావచ్చు అనేటువంటి కుట్ర భాగమే తప్ప, సరే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి రానివ్వండి, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచన, ప్రజల పట్ల ప్రేమ అస్సలు లేదు వాళ్ళకి. లేదు, దాని కారణంగానే ఇది ఇంత జరుగుతుంది. ఖచ్చితంగా అంటున్నానండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి కింద ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అంతా కూడా సరిగ్గా సహకరిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ ఇప్పుడు 2047 దాకా కాదు, 2029లోనే అద్భుతమైన ఫలాలు చూస్తాం మనం. కూటమి పాలన, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, చేస్తున్న పనితీరు, కృషి ఇలాగ కొనసాగితే మన పార్టీ భూస్థాపితం అయిపోవటం ఖాయమంటూ భయపడుతూ దిగజారిపోయి విమర్శలు చేస్తున్న జగన్ రెడ్డి పార్టీకి, ఆ పార్టీ నాయకులకి మనుగడ లేదని, ఆ పార్టీ కొనసాగే అవకాశం లేదని వివరించిన కుసుంబుడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.